సో గైస్ ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకోరంట ఎందుకంటే డబ్బులు లేవని చెప్పేసి, కానీ పిల్లల్ని అంటారంట. Laziosa. Is this juice or beer? Beer? No. Thank you. No marriage? Without marriage? Children? Here no marriages. Why? This is Manila beer. Okay. Manila beer anta. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నో వచ్చేసి నేను మనీలా సిటీలో ఉన్నాను. నిన్న మనీలా సిటీ మొత్తం ఎక్స్ప్లోర్ చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. ఈ రోజు మనము మనీలాలో ఒక స్పెషల్ ప్లేస్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. సో ఆల్రెడీ నేను బైక్ అయితే బుక్ చేసుకున్నాను ఆ ప్లేస్కి వెళ్ళడానికి. ప్లేస్కి వెళ్ళిన తర్వాత మీకైతే ఆ ప్లేస్ గురించి చాలా విషయాలు అయితే షేర్ చేస్తాను. ఇక్కడ హెల్మెట్ పెట్టుకోవాలి. సో గైస్ నిన్న చెప్పాను కదా మీకు వీడియోలో జాయ్ రైడ్ అని చెప్పేసి మనకి ర్యాపిడో లాగా. సో మనం యాప్ డౌన్లోడ్ చేసుకొని ట్రావెల్ చేయొచ్చు. హలో, వాట్స్ యువర్ నేమ్? అర్మాన్. ఓకే. From Pangasinan. Okay, not from Manila. Province, Pangasinan. This island? Another island? Province, Province. అన్నేదో చెప్తున్నాడు, మనకి ఆ ప్రొవిన్స్ కొంచెం తెలియదు. సో టైమ్ 10 o'clock అవుతుంది. వెళ్ళేసరికి ట్రాఫిక్లో మినిమం 1 hour పడుతుంది. సేమ్ హైదరాబాద్లో లానే ఉంది ట్రాఫిక్. పొద్దుగాల ఏంటంటే ఇక్కడ ఏమంటారు, వెహికల్స్, హెవీ వెహికల్స్ కూడా మెయిన్ రోడ్ల మీదనే నడుస్తున్నాయి. వాటికి సపరేట్గా రింగ్ రోడ్ లాంటిది ఏం లేదు. అందుకని చెప్పేసి ట్రాఫిక్ మనీలా సిటీలో చాలా ఎక్కువ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది పీపుల్, కంట్రీలో 30% పీపుల్ ఇక్కడనే ఉన్నారు. సో అది అన్నీ తమిళ సాంగ్ వింటుంది. అయితే నేను టోండో స్లమ్ లోపలికి అయితే వచ్చేసిన. యాక్చువల్గా ర్యాపిడో అక్కడనే దింపేసారు. సో అక్కడ నుంచి లోపలికి రావాలంటే మనకి ఇలాంటి బైక్ వెహికల్ ఉంటుంది కదా, అది మాట్లాడుకొని లోపలికి రావాలి. ఇక్కడికి వచ్చిన వెంటనే వైబే డిఫరెంట్గా ఉన్నది, చాలా డిఫరెంట్గా. అక్కడంతా సిటీ వైబ్ కదా, ఇది కంప్లీట్గా డిఫరెంట్గా ఉన్నది అనమాట ఈ ఏరియా అంతా. సో వెళ్ళేసి మంచిగా తిరిగి యూజ్ చేద్దాం. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంటే మనీలాలో ఉన్న మొత్తం కంట్రీలోనే 30% పీపుల్ మనీలాలో ఉన్నారు. మనీలాలోని ఒక మోర్ దెన్ 20 lakhs పీపుల్ ఇక్కడే ఉంటున్నారు అనమాట. సో ఇది ఓవర్ పాపులేటెడ్ ఏరియా. చిన్న గల్లీలలో చాలా మంది ఉన్నారు. సో షాప్స్ ఉన్నాయి అండ్ అన్నీ ఉన్నాయి. లోపలికి వెళ్ళేసి అయితే విజిట్ చేద్దాం, ఓకేనా? ఇప్పటి నుంచి లోపలికి వెళ్తున్నా ఫ్రెండ్స్. ఇదిగోండి, వెహికల్స్ మనకి ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తాయి. బట్ ఈ ఏరియాలో మాత్రం ఇవి చాలా ఉన్నాయి. జిప్నీస్ ఉన్నాయి కదా, అవి లోపలికి అలో చేస్తలేరు అనమాట. సో అట్లున్నది. ఇక్కడ చాలా మంది బట్టలు లేకుండా ఉంటారు, ఎందుకంటే ఇక్కడ వెదరు బాగా హాట్గా ఉంటుంది కాబట్టి మ్యాక్సిమమ్ డ్రెస్సెస్ అన్నీ ఇప్పేసుకొని తిరుగుతూ ఉంటారు. ఇటు సైడ్ చూద్దాం. ఇటు సైడ్ పోర్ట్ ఏరియా ఉన్నది. ఇక్కడ ఏదో చిన్న షాప్ ఉన్నది అన్నది. హలో, హౌ ఆర్ యూ? వాట్ ఈస్ దిస్? ఈజ్ దిస్ చికెన్? నో వెజ్? No veg? Only chicken? అయ్యో. సో చికెన్ తో తయారు చేసిన ఐటమ్స్ చూడండి ఇట్లున్నాయి అన్నమాట ఏరియాలో. సో దిస్ ఈజ్ సాస్. ఏం లేదో గప్చుప్లా సూప్ లాగా వాసన వస్తుంది. బాగుంది. ఇది ఒకటి సాసు, ఇది ఒక ఉల్లిగడ్డల సాసు, ఇది మిర్చి సాసు. సో ఇది టేస్ట్ చేయట్లేదు. ఇక్కడ కూడా ఉన్నాయి అన్నమాట. హలో, హాయ్. సో ఇక్కడ ఒక చిన్న షాప్ ఉన్నది, మొత్తము చికెన్ తోటే ఐటమ్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇది చికెన్ లోపల పార్ట్స్ అన్నమాట. సో తలకాయలు, పేగులు అవన్నీ. ఇది కూడా కొంచెం డిఫరెంట్ ఉన్నది, స్మెల్ కొంచెం వెరైటీ వస్తుంది. సో లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. ఇగో ఇక్కడ ఎంటర్ అయిపోయినాము. లోపలికి చిన్న ఇల్లులు కనిపిస్తున్నాయి కదా. హలో, హౌ ఆర్ యూ? యు ఆర్ గుడ్. వాట్స్ యువర్ నేమ్? So, name? Yade. Huh? Yade.
ఓకే ఓకే. సో గైస్ ఇగో ఇట్లా ఉన్నాయి గల్లీలు. ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ కూడా లేవనుకుంటా. హలో అమ్మే వ్లాగర్. సో ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ అంత పెద్దగా ఏం లేవనుకుంటా. ఇక్కడ చిన్న షాప్స్ కూడా ఉన్నాయి. మామూలు ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కూడా కొంచెం బాగాలేదు. ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు అన్నమాట. హలో నో వీడియో, నో నో ఫోటో. ఇక్కడ పిల్లలందరూ బాస్కెట్ బాల్ ఆడుతున్నారు. My name is Rigo. Rigo. You are studying? Yes. Which class? Rihanna's. Break? School timings? No school? ఓకే. వీళ్ళందరు పిల్లలు ఇక్కడ బాస్కెట్ బాల్ ఆడుతున్నారు. సో ఇటు సైడ్ వెళ్దాము. మన బ్యాగ్ తీసేసుకొని ఒక పోర్ట్ ఉన్నది. పోర్ట్ ఏరియా ఉందని చెప్పాను కదా, మనీలాలో పెద్ద పోర్ట్ ఏరియా. ఇక్కడ నుంచే ట్రేడింగ్ జరిగేది అనమాట. ఇటు సైడ్ మొత్తం స్లమ్ ఉంది అండ్ ఇటు సైడ్ మొత్తం అదే ఉన్నది. సో ఈ నుంచి వెళ్దాం. ఇక్కడ కొంచెం హలో హలో. సో జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ కొంతమంది హలో 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 మెల్లిగా మెల్లిగా. సో గైస్ ఇటు సైడ్ కొన్ని పడవలు ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు చేపలు పడతారు అనుకుంటా. హలో. సో ఈ ఏరియా మొత్తం ఇలా ఉంది ఫ్రెండ్స్. అటు సైడ్ కూడా కొన్ని ఏరియా కొంచెం ఉన్నది అనమాట ఏరియా. సో ఇటు చుట్టుపక్కలనే ఉంటారు వీళ్ళు. సముద్రం ఉంది కదా, ఈ సముద్రానికి ఇట్లా కట్టేసారు. పిల్లలు ఇక్కడనే ఆడుతున్నారు. కాకపోతే ఇక్కడ ఆంటీలు అందరూ కూర్చున్నారు. హలో 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 హాయ్ హాయ్. జారుడు బండి ఆడుతున్నారు పిల్లలు ఇక్కడ. హలో హలో హలో. డబ్బాలు ఓకే. ఇగో కార్ తయారు చేసుకున్నారు డబ్బాతోటి. అవి కార్లు. హాయ్ హాయ్. ఇండియా ఇండియా ఇండియా. ఓకే. యువర్ హోమ్? కెన్ ఐ సీ? నో ప్రాబ్లం నో ప్రాబ్లం. ఓకే. సో అక్క ఇల్లు చూస్తా అంటే ఓకే అన్నది. సో వెళ్ళేది చూద్దాం. బాప్రే. నో ప్రాబ్లం. ఓకే. ఇది ఇవ్వండి. చిన్న ఉంది ఇల్లు. సో ఇందులో ఉన్నాయి కిచెన్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ చిన్నగా ఒక కిచెన్ ఉన్నది, అంటే ఇది వంట చేసుకోవడానికి అని చెప్పేసి. ఇటు సైడ్ ఒకటి చిన్నగా ఫ్రిడ్జ్ ఉన్నది. ఇటు సైడ్ ఒక బెడ్ ఉందన్నమాట. లోపల 2 బెడ్లు. బట్ చాలా హాట్గా ఉన్నది. ఒక ఫ్యాన్ ఉంది. ఓకే. నో డ్రింక్ నో డ్రింక్. ఈజ్ దిస్ జ్యూస్ ఆర్ బియర్? బియర్? No no no. Thank you thank you. Why no no. I don't drink. Thank you. One bottle? No no no. I don't drink. Thank you. No money? I have a money but I don't drink. Okay. Is this bar? Price? Is this bar? No. This is house. House. Okay okay. సో ఇక్కడ చిన్నగా హౌస్ ఉంది. వీళ్ళు బీర్లు తాగుతున్నారు. This is beer? Can I see? This is Manila beer? ఓకే. మనీలా బియర్ అంట. అందరు కూర్చొని మంచిగా కూర్చొని తాగుతున్నారు. ఓకే బాయ్, టేక్ కేర్. అమ్మ తోడు అక్కడ బియర్లు తాగుతున్నారు. ఆ బియర్ సైజ్ కూడా డిఫరెంట్ ఉన్నది. అందరు కలిసి ఫ్యామిలీ మొత్తం మూకుమ్మడిగా కూర్చొని డ్రింక్ చేస్తారు. నాకు కొనివని చెప్పేసి అడుగుతాను ఆంటీ. ఏదైనా తినడానికి కొనిచ్చినా కానీ నో ప్రాబ్లం, కానీ తాగడం ఎంకరేజ్ చేయొద్దు మనము. సో మనం ట్రైబ్స్ దగ్గరికి వెళ్ళినా ఇట్లాంటి స్లమ్స్కి వెళ్ళినా యూజువల్గా అడుగుతారు అనమాట. మనం వాటిని ఎంకరేజ్ చేయొద్దు. సో అది మొత్తం ఇగో బచ్చాపురాళ్ళందరూ ఇక్కడనే కూర్చున్నారు. హలో అమ్మ. హలో. ఓ 4-5 బొమ్మలు ఉన్నాయి చిన్నోడి దగ్గర. హాయ్ 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 హాయ్. హలో 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 హలో. సో వీళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు అనమాట. కొంచెం ఇక్కడ చల్లగా ఉన్నది ఆ ఇంట్లతోటి కంపేర్ చేస్తే. బొమ్మనా చూపెట్టు.
సో గైస్ ఇది ఆటో అనమాట. ఉన్నాయి ఇవి ప్లాస్టిక్ తోటి తయారు చేసినాయి అనమాట. 4-5 బొమ్మలు తెచ్చుకొని ఆడుతున్నారా? ఆహా, ఓకే, సరే, బాగుంది. ఇక్కడ పిల్లలు చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్, చాలా అంటే చాలా మంది. కొంతమంది డ్రెస్సులు లేకుండా ఉన్నారు. ఇక్కడ మొత్తం అంతా అదేంటి బాగా వస్తుంది. నాకే అంత పిచ్చి పిచ్చి అవుతుంది. పాపం వీళ్ళు ఎట్లుంటారో ఏమో. సో అది ఏమైంది 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 హలో, నమస్తే నమస్తే, బాయ్ బాయ్ బాయ్, టేక్ కేర్, బాయ్, టేక్ కేర్, బాయ్ 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 బాయ్, ఓకే, టేక్ కేర్, బాయ్. సో గైస్ ఇక్కడ నుంచి బయటికి వెళ్దాం. ఇంకా మంచిగా టైం పాస్ అయింది. ఎక్కడికి వెళ్దాం మనకైతే పిల్లలు మంచిగా కనెక్ట్ అయిపోతారు. ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళిపోదాం. చాలా ఎండ కొడుతుంది ఫ్రెండ్స్, ఘోరంగా. ఈ పడవని ఒక బ్రిడ్జ్ లా తయారు చేసారు అనమాట. ఓకే, సో యువర్ హోమ్, ఓకే, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. యాక్చువల్లీ ఐ వాంట్ టు సీ యువర్ హోమ్. సో గైస్ ఇక్కడ ఒక చిన్న రూమ్ ఉంది. ఇవన్నీ బట్టలు ఉన్నాయి అనమాట. సో ఇక్కడ ఒక కిచెన్ ఉంది అంతే. ఈడ రెస్ట్ రూమ్, లోపలనే రెస్ట్ రూమ్ ఉంది అనమాట, బాత్రూమ్. సో అది గైస్. సో ఇల్లులు అయితే ఇలా ఉన్నాయి. కొంచెం చెక్కతో తయారు చేసిన ఇల్లు కూడా ఉన్నాయి అనమాట. ఈ పైకి వెళ్తే సో పిల్లలు ఎటో వెళ్ళేసి వస్తున్నారు. సో గైస్ ఇది ఒక ఏరియా. ఇక్కడ మొత్తం అంతా కొంచెం అంతా ఇట్లుందనమాట. సో ఇటు సైడ్ చిన్న చిన్న వెహికల్స్ ఉన్నాయి అండ్ చిన్న బైక్స్ ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు గేమ్స్ ఆడుతున్నారు అనుకుంటా చిన్నగా. ఈ ఏరియాలో గేమ్స్ చిన్న పిల్లలు. హలో, ఓకే, ఈట్, నో నో, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇండియా, యా, India. Yeah, yeah. India is my beautiful girl. Lady. Beautiful. Beautiful. In me. Very beautiful. Thank you, thank you. You're blogger? Blogger, yeah. Blogger? Yeah, yeah. YouTube channel. YouTube channel. Telugu Yatri. Telugu Yatri. You eat? డన్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇక్కడ పిల్లలు ఇక్కడ ఆడుతున్నారు అనమాట. లైవ్ యూట్యూబ్ చూసుకోవచ్చు అండ్ గేమ్స్ ఆడుకోవచ్చు. ఇదంతా ఒక గేమింగ్ జోన్ అనమాట ఈ ఏరియాలో. ఇది చూడవచ్చు, అక్కడ యూట్యూబ్ చూస్తున్నారు, ఇక్కడ గేమ్స్ ఆడుతున్నారు అనమాట. సో ఇక్కడ కాయిన్స్ వేయాలి. కాయిన్స్ వేసిన తర్వాత అలా కొంత టైం లిమిట్ ఉంటుంది. వాళ్ళు ఇట్లా గేమ్స్ ఆడుకోవచ్చు అనమాట. అది. సో మై నేమ్ ఇస్ లక్కీ. యా, ఓకే, ఓకే, థ్యాంక్ యూ. ఓకే, బాగుంది కదా. నేను చాలా ప్లేసెస్ లో చూసిన అనమాట. ఇట్లా టైం పాస్ ఆడుకుంటారు. సో అది ఇటు సైడ్ చిన్న చిన్న ఇండ్లు ఉన్నాయి. బట్ కాకపోతే కొంచెం బాగా దారుణంగా ఉందన్నమాట ఇక్కడ. సో లోకల్ ఒక షాప్ ఉంది. హలో, హాయ్, ఈజ్ దిస్ రెస్టారెంట్? ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది అండి, షాప్ ఉంది. వాట్స్ యువర్ నేమ్? నో, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో ఇక్కడ చిన్న షాప్, కాఫీ షాప్ అండ్ ఇక్కడ ఒక చిన్న రెస్టారెంట్ ఉంది. ఏమేమి అమ్ముతుంది అమ్మ అంటే, నో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రైస్ అండ్ ఎగ్ కర్రీ, ఎగ్, ఓకే, ఎగ్ బుర్జీ అనమాట. థర్టీన్స్, ఓకే. సో అది మంచిగా ఉంది. ఇది యువర్ హోమ్? కెన్ ఐ సీ? నో ప్రాబ్లం, ఓకే, థ్యాంక్ యూ. వాట్స్ యువర్ నేమ్? వాట్స్ యువర్ నేమ్? Gloria. గ్లోరియా, ఓకే. హలో, యు ఆర్ 16? Yeah. So it's my 10 months. 16 years old. బాప్రే, 16 years old చిన్న పాప ఉన్నది. No marriage? Without marriage? No. Children? Here no marriages. Why? Because only Live in relationship. live బాప్రే, no money. no money. Live in relationship. బాప్రే, అరే రే,
live-in relationship in Philippines. All people in live-in relationship. Wow. In India, it's not happen. లివ్-ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నది పాప. ఈమె పాపలా ఉన్నది 16 years. ఈమె 10 months అంట. ఇక్కడ ఫిలిప్పీన్లు ఎవరు పెళ్లిళ్ళు చేసుకోరట. సో గైస్ ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకోరంట, ఎందుకంటే డబ్బులు లేవని చెప్పేసి. కానీ పిల్లల్ని అంటారంట. సో అది విషయం. హలో, బాయ్ 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 బాయ్. పైకి వెళ్ళమని చెప్పేసింది. పైన మ్యూజిక్ ప్లే చేస్తున్నారు. అబ్బా it's your home. Okay, good. You are running restaurant here? You are running restaurant and show. Your home. Okay, restaurant కాదంట, చిన్న షాప్. హలో సిస్టర్, హౌ ఆర్ యూ? I'm fine. I'm Anon. You are Anon? Okay. This is my Anon. This is my. That's my mother. Your mother? Yes. Oh, wow, it's too tricky. So guys, amma. My YouTube channel. Yes. Telugu Yatri. Telugu Yatri. Hello. చూడు వీడియో తీస్తాను చూడు. నువ్వు ఫేమస్ అయిపోతావు ఇండియాలో. ఫేమస్ అవుతావా? Itanong sa amin. ఫేమస్ అవుతావా? Itanong sa amin ano. సైలెంట్ అయిపోయింది నా దగ్గరకు వచ్చిన తర్వాత. కాఫీ టేస్ట్ చేద్దాము. సో నెస్కేఫే చూద్దాం. క్రీమీ వన్. Creamy white. క్రీమీ వైట్. Creamy white. క్రీమీ వైట్. It's good? Yes. Good, not good. Good. Yes. Okay. Deliciosa. Sa? Creamy white is deliciosa. Laziosa. Yeah. Lazio. Okay, thank you so much. Thank you. Thank you. Namaskaram. Namaskar. Namaste. Okay. You want to have? No, thanks. No? Yeah. Okay. కాఫీ టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. గుడ్. Barbie. Me. I look like Barbie. Love you. ఇక్కడ పీపుల్ చాలా ఫ్రెండ్లీ ఉన్నారు. అదే ఆఫ్రికా స్లమ్ములు అనుకో, గిన్నెలు బోళ్ళు బొచ్చలు పట్టుకొని ఇసిరేస్తారు. సో వాళ్ళని మేనేజ్ చేయడం కష్టం, కానీ ఇక్కడ వెల్కమింగ్ పీపులే ఉన్నారు. చాలా మంచిగా ఉన్నారు అనమాట. ఏరియా కొంచెం అట్లట్లుంది, సముద్రం పక్కనే బాగా హ్యూమిడిటీ ఉంది, కానీ పాపం వీళ్ళు సర్వైవ్ అవుతున్నారు. సిస్టర్, హౌ మచ్ సాలరీ యు ఆర్ గెట్టింగ్ ఫ్రమ్ ది షాప్? 12. ఎవ్రీ డే? Yes. No. I'm asking about your income. 300 pesos. Only 300 pesos? Ayyo. In the morning at the night. Morning to evening, Yes. 300 peso. అంటే daily 500. Yeah, one day 300. Same. Okay. Phone snatching. Yes. సిస్టర్ ఏమని చెప్తుందంటే ఫోన్ దొంగతనం చేస్తారని చెప్తుంది. Be careful when you Okay. Okay, understand. But my point is I understand your point. Okay, bye. Take care. I'm going. Bye. Bye, sister. Bye. Hey, take. Bye. Bye. Cheppava bye. Bye. Take care. Take care. Bye.
సో గైస్ ఇప్పుడు చిన్న పాప ఉంది కదా, చిన్న పాప వాళ్ళ మదర్ ఉందా 16 years అని చెప్పింది కదా, ఆ అమ్మాయి వాళ్ళ బాబుని స్కూల్లో జాయిన్ చేయడానికి వెళ్ళింది. యాక్చువల్లీ ఇక్కడ స్కూల్స్ చాలా డిఫరెంట్ ఉన్నాయి. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ బై బాయ్ టేక్ కేర్. స్కూల్స్ ఆల్టర్నేట్ డేస్ ఉండండి. బాయ్ బాయ్ బాయ్. అయ్యో సో బాయ్ టేక్ కేర్. సో స్కూల్స్ ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 members ఇక్కడ పిల్లలు ఉన్నారనుకోండి, ఆ పిల్లల్లో 250 members పొద్దుట స్కూల్కి వెళ్తారు, ఇంకో 250 members ఆఫ్టర్నూన్ స్కూల్కి వెళ్తారు. సో 500 పోతారు. మళ్ళీ ఇంకో రోజు అంటే ఇంకో 500 పిల్లలు ఆల్టర్నేట్ డేస్ కదా, పొద్దుట సాయంత్రం అట్లా షిఫ్ట్ వైజ్గా స్కూల్ ఉంటుందంట. సో అది బయటకు అయితే వచ్చేసిన. అండ్ ఇక్కడ హాస్పిటల్ కూడా ఉందంట, గవర్నమెంట్ హాస్పిటల్. ఫెసిలిటీస్ ఎట్లుంటాయి అని అడిగితే ఫెసిలిటీస్ కూడా బాగానే ఉంటాయి. సో ఫ్రీనే, గవర్నమెంట్దే అని చెప్పారు. కాకపోతే వాటర్ తాగడానికి వాటర్ కానీ ఇంకా కొన్ని చాలా ఇబ్బందిగానే ఉన్నాయి వీళ్ళకి. సో చిన్న చిన్న షాప్స్, కొన్ని ఇండ్లల్లో కరెంటు ఫెసిలిటీ కూడా లేదన్నమాట. సో అది వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం చెక్కతో తయారు చేసిన ఇండ్లు ఉన్నాయి. అవి మొత్తం కింద మనకి వాటర్ విలేజ్కి వెళ్ళినప్పుడు చూసాం కదా, కింద మొత్తం వాటర్ ఉంటాయి, పైన ఇల్లులు, ఇవన్నీ అవే అనమాట. ఇవి మొత్తం చెక్కతో తయారు చేసినాయి. సో అది ఈ నుంచి ఆడి వరకు చిన్న చిన్న షాప్స్. ఇక్కడ కుక్కలు నార్మల్గా దగ్గరకు వస్తాయి కానీ కాకపోతే కరుస్తాయి అంట, జాగ్రత్తగా ఉండాలి మనీలా సిటీలో. సో ఇది కూడా ఒక చిన్న చిన్న ఇల్లులు అనమాట. ఇవి బట్టలు బయట ఆరేసారు. వీళ్ళకి మేజర్ ఏంటంటే సిటీల నుంచి మొత్తము బట్టలన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఉతికేసి మడత పెట్టేసి అమ్ముతారు అనమాట. ఇది ఒక బిజినెస్ ఉన్నది. అండ్ బైక్స్ రిపేర్ షాప్స్ ఉన్నాయి, చిన్న చిన్న షాప్స్ అంతే, చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. బట్ బాగుంది ఇక్కడ. రైస్ అవి ఇవి అంతా బిజినెస్ చేస్తున్నారు. అదిగో నేను చెప్పాను కదా, ఇక్కడ బట్టలు తీసుకొచ్చి వాష్ చేస్తున్నారు అని చెప్పేసి ఇట్లా వాష్ చేసేసి ఐరన్ చేసేసి జనాలకు తీసుకెళ్తారు అనమాట. హలో హాయ్. సో చిన్న చిన్నగా ఇట్లా వాషింగ్ మిషన్స్ ఉన్నాయి. అట్లా బిజినెస్ వీళ్ళది. ఎందుకంటే ఇక వాళ్ళకి డబ్బులు రావాలి కదా. వాళ్ళు కోళ్ళ వ్యాపారం కూడా చేస్తున్నారు. ఇవన్నీ కోళ్ళు ఫ్రెండ్స్, కోళ్ళ దుకాణాలు అనమాట. ఇది చికెన్ షాపా లేకపోతే పెంచుకుంటారో తెలియదు. నాటుకోళ్ళు కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా కోళ్ళు ఉన్నాయి. ఇదంతా ఇంకో ఏరియా అనమాట. ఇది ఇంకో ఇటు సైడ్ వేరే సైడ్ వచ్చేసిన. గైస్ ఇక్కడ ఉండేటోళ్ళ సాలరీస్ గురించి మాట్లాడుకుంటే మామూలుగా ఎంత ఉందంటే 300 pesos అంటే నాకు తెలిసి ఒక 400-500 రూపీస్ మాత్రమే వీళ్ళు డైలీ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకుంటారు. సో అది వాళ్ళకున్న చిన్న చిన్న బిజినెసెస్ కానీ పనులు చేసుకొని ఓన్లీ ఒక 500 రూపీస్ డైలీ సంపాదిస్తారు. గైస్ లైఫ్ స్టైల్ అయితే ఇలా ఉన్నది ఇక్కడ పీపుల్ది. చాలా మంచిగా ఉన్నారు. కొంచెం లోపలికి వెళ్తే డేంజర్, ఫోన్లు దొంగతనాలు అవి ఇవి జరుగుతాయి, వెళ్ళకని చెప్పేసి సజెస్ట్ చేసింది. సో అందుకని వెళ్ళట్లేదు. బయటకి అయితే వచ్చేసిన. బట్ నాకైతే షాకింగ్ విషయాలన్నీ తెలిసినాయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఫిలిప్పీన్ కల్చర్ గురించి. సో అది గైస్, నేను ఇక్కడ నుంచి మళ్ళీ హోటల్కి అయితే హలో ఎక్కడికి వెళ్ళినా పిలుస్తూనే ఉన్నారమ్మా, పిలుస్తూనే ఉన్నారు. ఐఫోనా? నో? ఓకే ఓకే. వాట్స్ యువర్ నేమ్? ఓకే బాయ్ బాయ్. సో గైస్ ఇది ఎక్కడికి వెళ్ళినా కూడా మంచిగా పలకరిస్తున్నారు అనమాట. మంచిగా ఉన్నారు పీపుల్. ఇక్కడ నుంచి ఇక నా హోటల్కి అయితే వెళ్ళిపోతా. ఈ వీడియో మీకు నచ్చిందా లేదా, ఏం నచ్చింది నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో అయితే కలుసుకుందాం. ఉంటా మరి. బాయ్, టేక్ కేర్.